హెబ్రోను సంఘాలంటే ఊరికి ఏదో నైస్గా వచ్చి ఏదో అట్లా కాదండి, కానే కాదండి. దేవునిని మహింపరిచే సంఘముగా ఉండాలి. దేవుని చిత్తమును నెరవేర్చే సంఘంగా ఉండాలి. దేవుని కొరకు నిలిచే సంఘంగా ఉండాలి. ఉండొచ్చు, శరీరంలో బలహీనతలు ఉండుండొచ్చు. నీ శరీరంలో ఉన్న బలహీనత కంటే నువ్వు నమ్మిన దేవుడు బలవంతుడని నువ్వు గుర్తెరిగితే నీ శరీర బలహీనతలు అవే తొలగిపోతాయి. నేను ఎరుగుదును, చాలామంది పెద్దవాళ్ళు మొకరిస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు నమ్మిన దేవుడు వాళ్ళ శరీరంలో ఉన్న బలహీనతల కంటే బలమైన వాడు. ఈ స్ట్రాంగ్.